నమస్తే, నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మొత్తానికి మనకి ఏదైతే ప్రొడ్యూసర్స్ చాలామంది హడావుడైతే జరిగిపోయింది. జూన్ 1వ తారీఖున ఏదైతే బంద్ అన్నారో, స్ట్రైక్ అన్నారు, ఇవన్నీ కూడా పక్కైతే వెళ్ళిపోయింది. సో దిల్ రాజు గారు తమ్ముడు ఫంక్షన్ ఈవెంట్లో చెప్పడం అయితే జరిగింది. మన తెలంగాణలో కూడా, అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో, హాలీవుడ్ లెవెల్లో ఎవరైతే మూవీస్ అక్కడ చేస్తున్నారో వాళ్ళకి సెపరేట్గా కామ్ స్కోర్ అని, లేదంటే రన్ ట్రాక్ అని కొన్ని ఏదైతే మూవీ కలెక్షన్స్ సంబంధించిన ట్రాకింగ్ సిస్టమ్స్ అనమాట. ఇవి అక్కడ తీసుకొచ్చినట్టుగానే మన తెలుగు స్టేట్స్లో కూడా తీసుకురావాలని చెప్పేసి దిల్ రాజు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈయన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో కూడా వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి, పనిచేస్తున్నారు కాబట్టి, సో ఈయన కూడా గవర్నమెంట్కి అఫీషియల్గా ఒక పిటిషన్ అయితే పెట్టడం జరిగింది. అంటే కొన్ని చర్చలు అయితే చేయడం జరిగిందనమాట. సో త్వరలోనే మనకి తీసుకురావాలని చెప్తున్నారు ఆయన. ఎందుకంటే గేమ్ చేంజర్ విషయంలో ఏదైతే ఫేక్ కలెక్షన్స్ విస్తీర్ణంగా చూసామో, ఫస్ట్ డే అంత కలెక్ట్ చేయరు ఈ సినిమా. అసలు ఇప్పటికో వారం రోజులకో, లేదంటే ఒక 15 రోజులకో, లేదంటే 20 రోజులకో ఆ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్ అప్పుడు వచ్చింది అని చెప్పేసి ఇన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ దిల్ రాజు గారు అన్నట్టుగానే ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఈ ట్రాకింగ్ సిస్టమ్స్ ఏదైతే వాడుతున్నారో, అదేవిధంగా తెలుగు స్టేట్స్లో కూడా వస్తే కనుక డెఫినెట్గా ఇండియన్ సిస్టమ్కి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి విధానమే అవుతుంది. అదేవిధంగా తెలుగులో ఎస్పెషల్గా యాక్యురేట్గా మూవీస్ అనేవి ఎంత కలెక్ట్ చేస్తున్నాయి అనే విషయం కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేసే విధంగా, ఈజీగా పబ్లిక్కి ఎటువంటి ఏంటే స్పెక్యులేషన్స్ లేకుండా, రూమర్స్ లేకుండా, గాసిప్స్ లేకుండా, మంచి ఫేక్ కలెక్షన్స్ చూపించకుండా యాక్యురేట్ కలెక్షన్స్, ఎగ్జాక్ట్ కలెక్షన్స్ అయితే మనకి చూపించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అయినా సరే, మిగతా ఆడియన్స్కి అయినా సరే, మిగతా ఎవరికైనా సరే సినిమా పట్ల ఒక అవగాహన అయితే వస్తుంది. సినిమా పట్ల ఏవైతే ఫేక్ ఏదైతే యూరోఫియా ఉంటుందో, లేదనుకుంటే ఏదైతే ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా ఫేక్ అనే దాన్ని లేకుండా రియలిస్టిక్గా మనకి చూపించే విధం అయితే త్వరలోనే మనకి తీసుకురాబోతున్నారు. సో దిల్ రాజు గారు అన్నట్టుగానే నిజంగానే ఏవైతే మూవీస్ సంబంధించిన కలెక్షన్స్ ట్రాకింగ్ చేసే సిస్టమ్స్ వస్తే కనుక, ఏవైతే హాలీవుడ్ లెవెల్లో కామ్ స్కోర్ కానీ, రెంట్ ట్రాక్ కానీ ఇలాంటివి జరుగుతున్నాయో, సో అదేవిధంగా ఇక్కడ తీసుకొస్తే మంచి విషయమే. ఎందుకంటే పబ్లిక్ అనేవాళ్ళు సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. అదేవిధంగా కొంతమంది కోర్ ఆడియన్స్ కూడా ఉంటారు, కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మా హీరో కలెక్షన్ ఎంత, మా హీరో రికార్డ్స్ ఎంత అని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా సాటిస్ఫై చేసే విధంగా ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్స్ వస్తే కనుక డెఫినెట్గా ఏ హీరో ఎంత పెర్ఫామ్ చేస్తున్నారో డే 1 నుంచి అదేవిధంగా క్లోజింగ్ డే వరకు కూడా అన్ని విధాలమైన కలెక్షన్స్ అయితే యాక్యురేట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో అది దిల్ రాజు గారు అన్న మాటలకు అవి. ఇంకా ఏ విధంగా తీసుకొస్తారో, ఏ విధంగా మనకి అది పబ్లిక్లో సర్వే అవుతుందో, ఏ సినిమా నుంచి అది టెస్ట్ చేయబోతుందో మనకైతే త్వరలోనే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్స్ అయితే సినిమాకి సంబంధించింది, సినిమా మూవీస్ కలెక్షన్కి సంబంధించింది. ఏదైనా సరే తెలుగు ఇండస్ట్రీలో మూవీస్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నాయి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నాయి. డెఫినెట్గా మూవీస్ ఏవైతే పాన్ ఇండియా సినిమాల్లో, పాన్ వరల్డ్ సినిమాలో రిలీజ్ అవుతున్నాయో వాటికి ఫేక్ కలెక్షన్స్ చూపించకుండా యాక్యురేట్ కలెక్షన్స్ చూపిస్తే కనుక డెఫినెట్గా సినిమా అనేది మంచి రికగ్నైజేషన్ పొందుతుంది. పబ్లిక్లో కూడా జెన్యూన్ రికార్డ్స్, జెన్యూన్ కలెక్షన్స్ అని ఒక అంచనాకైతే వస్తారు. ఒక మైండ్ సెట్ అయితే ఏర్పడుతుంది. చాలా మంచి నేచర్తో ఉంటారు అందరూ కూడా, హంబుల్గా, హ్యాపీగా కలెక్షన్స్ అయితే చూపించడానికి ఉంటుంది. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కూడా ఎటువంటి బర్డెన్ అయితే ఉండదు. సో హీరో ఫ్యాన్స్ కూడా ఎటువంటి బర్డెన్ ఉండదు, ఎటువంటి ఫ్యాన్ వార్స్ కూడా జరగవు అనమాట. సో అది ఓవరాల్గా చూద్దాం. తొందరగా తీసుకొస్తే మట్టుకి దిల్ రాజు గారు అటు తెలంగాణలో అయినా సరే, మన ఆంధ్రాలో అయినా సరే తీసుకొస్తే కనుక డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో అది ఫ్రెండ్స్ వాళ్ళకి అప్డేట్ అయితే మీకు నచ్చిన తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.